అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుశ్రీ హౌస్ వైఫ్ అండి. మన ఛానల్లో ఇంతవరకు నేను బ్లాగ్స్ కానీ లాంగ్ వీడియోస్ ఏం పెట్టలేదు. ఓన్లీ షార్ట్సే పెట్టిన. ఆ దేవుని దయతోటి ఈ 7 శనివారాల వ్రతం అయితే నేను చేసుకున్నానండి. ఇది 7వ వారం రోజు. పిల్లలైతే ఇంట్లోనే ఉండే ఆ రోజు మార్నింగే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకొని తొందరగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు 7వ వారం కాబట్టి 7 రకాల నైవేద్యాలు అయితే పెట్టేసుకుందాము అని. అంటే పండ్లతోటి కలిపి అన్ని ఫ్రూట్స్ తోటి కలిపి 7 రకాలైతే పెట్టేసుకున్న తర్వాత 7 ముత్తైదులకు పిలిచి భోజనము వాయనం ఇద్దామని వంటలైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు పిల్లలు ఇంట్లోనే ఉండే వాళ్ళైతే నాకు చాలా హెల్ప్ చేసిండ్రు. వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వడము చాలా అంటే చాలా హెల్ప్ చేసిండ్రు. వాళ్ళు ఉండడం వల్లనే తొందరగా అయిపోయింది వంటనైతే నాకు. ఆ రోజు మామిడికాయ పులిహోర, పుదీనా టమాటో పచ్చడి, అలాగే వంకాయ టమాటా ఆలుగడ్డ కర్రీ, సాంబారు, సేమియా పాయసం చేశాను. అదే రైస్ ఎందుకు ఎల్లో కలర్లో ఉంది అని అంటే అవి ఓడిబియ్యం అనమాట. మా అమ్మ పోసిన ఓడిబియ్యము. ఈరోజు ఎట్లయినా ఇక భోజనాలు పెడదాం అనుకున్నా కదా అని ఓడిబియ్యం అయితే పెట్టేసుకున్నాను. కొంచెం తీసి వేరే దాంట్లో వేసుకుంటున్నాను. వడ్డించేటప్పుడు ఇవన్నీ పట్టుకొని వెళ్ళలేం కదా అని చెప్పేసి సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని బౌల్స్లో తీసేసుకుంటున్నాను కొంచెం. ఇవన్నీ వాళ్ళు వచ్చేలోపే చేసేసుకున్నానండి. 12 లోపే పూజ వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం టైం అమ్మని రమ్మని చెప్పిన, కానీ అమ్మ కొంచెం లేట్ అయింది రావడానికి. అందుకే తొందరగా నేనే వంటలన్నీ పూర్తి చేసేసుకున్నాను. అప్పడాలు కూడా తీసానండి. ఇక రైస్ కూడా పెట్టడానికని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఓడిబియ్యం అనమాట, అందుకే అట్లా కలర్ ఉంది. తీసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి ఇవన్నీ తీసి మూతలు పెట్టేసుకొని, ఈ వంట చేయడానికి చాలా బాసనలు అవుతాయి కదా, ఇక బాసనలు తోమేసుకుంటే వంట రూమ్ అంతా నీట్గా ఉంటుందని చెప్పేసి వంట రూమ్ కూడా తోమేసుకున్నాను. మీకు ఇలాంటి వీడియోస్, లాంగ్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ నా డైలీ రొటీన్ కానీ కావాలి అని అనుకుంటే కమెంట్ చేయండి, నేను పెడతాను. వీక్లీ ఒక 2 అన్న పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇక నేను చేసిన వంటలు ఉన్నాయి కదా, ఆ వంటలన్నీ కలిపి ఇస్తార్లో పెట్టి ఇక్కడ దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను. అలాగే వాయనం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్లు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగే పూజ చేశాను కాబట్టి దీపాలు అయితే కొండెక్కినాయి. ఇక్కడ నల్ల ద్రాక్ష కంపల్సరీ పెట్టుకోవాలంటారు, అందుకని నల్ల ద్రాక్ష కూడా పెట్టేసుకున్నానండి. 2 కొబ్బరికాయలు కొట్టేసుకున్నాను. ఇలా అయితే పూజనైతే చాలా అంటే చాలా బాగా అయింది. నా వంతు నేనైతే చేశాను. ఇక దేవుడు ఏమి ఇచ్చినా సంతోషంగా తీసుకోవడమే. ఇక పూజ అయిపోయిన తర్వాత బాసనలు కూడా తోమేసుకుంటే అప్పుడు వాళ్ళైతే వచ్చిండ్రు. నేను 12:30కి రమ్మని చెప్పిన లంచ్ టైంకి. వాళ్ళు వచ్చేసరికి నాకు పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్లా ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం టైం ఉంటుంది కదా, ముందే చేసుకుంటా అని చెప్పేసి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ వాళ్ళకైతే వీడియో తీయలేదండి. అందరికీ వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళనైతే వీడియో తీయలేదండి. నేను ఇక్కడ బాసన్లు తోమే లోపైతే వాళ్ళైతే వచ్చేసిండ్రు. వాళ్ళకి భోజనం పెట్టేసి వాయనం ఇచ్చి చాలాసేపు ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.